నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా పేరు ఎం నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ప్రతినిధులు మనకి సిద్ధవట్ట మండలం తక్కువలు రైతు సేవా కేంద్రంలో ఈ తక్కువలు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మనకు దేగనవాళ్ళపల్లి కాజీపల్లి లింగంపల్లి తక్కువలు కడపాయపల్లి గ్రామాల రైతులు వీళ్ళందరూ కూడా మనము జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం మరియు జాతీయ ఆహార భద్రత మిషన్ అంటే చిరుధాన్యాలు పప్పు దినుసులు మరియు నూనె గింజలు సాగు మీద సాంకేతిక అంశాల మీద మరియు విలువ జోడింపు తర్వాత పంటల సరళి ఏ విధంగా ఉండాలనే అంశాల మీద ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనికి రాబే స్టూడెంట్స్ అంటే ఫైనల్ ఇయర్ బిఎస్సీ స్టూడెంట్ రైతులు, తర్వాత మహిళా సమాజ ప్రతినిధులు, ప్రభుత్వ అవసర సిబ్బంది, మండల వ్యవసాయాధికారి, రైతు శిక్షణ కేంద్ర వ్యవసాయాధికారి నాగభూష్ రెడ్డి గారు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు మనకు తెలుసు, దేశంలో కూడా పంటలు చేయాలి. 365 రోజులు గ్రీన్ కవర్, 365 డేస్ గ్రీన్ కవర్ అంటే 365 రోజులు హరితహారం అంటారు. 365 పంటలు ఉండాలి. ఇప్పుడు ఖాళీ భూములు ఫ్యాలో ల్యాండ్స్ ఉంటే ఏమవుతుంది, కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది జరగదు. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే ఏమి, ప్లాంట్స్ విల్ కన్జ్యూమ్ కార్బన్ డైఆక్సైడ్. మన హ్యూమన్ బీయింగ్స్కి ఇతర అనిమల్స్కి అంతా ఆక్సిజన్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి కాబట్టి కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ భూమిలోకి పంపించాలి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. అది జరగాలి అంటే ఖాళీ భూములు ఉంటే జరగదు. పంటల సాంద్రత ఉండాలి, క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉండాలి. పంటల సాంద్రత ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ క్రాప్డ్ ఏరియా బై నెట్ క్రాప్డ్ ఏరియా ఇంటూ 100. అంటే గ్రాస్ క్రాప్డ్ ఎలా వస్తుంది, నెట్ క్రాప్డ్ ఏరియా ప్లస్ ఏరియా సోన్ మోర్ దాన్ మంత్స్ ఇంటూ 100 వేస్తే 120%. మన దగ్గర ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 200% ఉంటారు. ప్యాడీ ఫాలోడ్ బై పల్సెస్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ ఇలా ఉంటుంది. మన దగ్గర ఒక పంట వేస్తారు, కొంత ఖాళీ భూములు ఉంటాయి. కాబట్టి సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఇఫ్ యూ గ్రో క్రాప్స్ డ్యూరింగ్ ఖరీఫ్ అండ్ రబీ, సమ్మర్లో ఖరీఫ్లో పంటలు సాగు ఎక్కువ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అంతర పంటలు, కలు పంటలు, మిశ్రమ పంటలు, 5 లేయర్ మోడల్, వివిధ రకాల క్రాప్ మోడల్స్ ప్రభుత్వ వ్యవసాయంలో 5 లేయర్, ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, సూర్యమండలం మోడల్, ఇట్లా రకరకాల మోడల్. వరిలో అయితే శ్రీవరి, డ్రమ్ సీడర్ వరి, సగుణ రైస్ టెక్నిక్, ఇట్లా చాలా రకాలటువంటి వరి ఉంది. బ్రాడ్కాస్టింగ్ మెథడ్ ఉంది. ఇలా అన్ని పద్ధతులు కనుక్కుంటే ఆ సందర్భాన్ని బట్టి డిలే కండిషన్ ఉంటాయి, నీళ్లు రాలేదు, అప్పుడు డ్రమ్ సీడర్ వెళ్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ నర్సరీ ఫర్ 30 days, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ద స్ప్రౌటెడ్ సీడ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ డ్రై మెథడ్. తొందరగా మనం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించచ్చు. పంటల ఖర్చు తగ్గించాలంటే గణనీయంగా ఏం చేయాలంటే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు వెరైటీస్ పెద్ద ప్రాధాన్యత కాదు, సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు ఫాలో అయితే ఆటోమేటిక్గా దిగుబడి వస్తారు. రకాలన్నీ దాదాపు ఒకటే ఉన్నాయి. 40 బస్తాలు వస్తాయి, బీపీటీ వస్తుంది, ఆర్ఎన్ఆర్ 150, కోనవరం సన్నాలు, ఎన్టీఎల్ఆర్ 78, వనపాములు, రకాలన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యాజమాన్యం. ఖాళీ బాటలు లేవు, పనులు దించి నాటడం లేదు, విత్తన శుద్ధి చేయడం లేదు, జింక్ చేయడం లేదు, వేయడం లేదు, పొటాష్ లేదు. ఈ గ్యాప్స్ను మనం ఐడెంటిఫై చేస్తే మనము ఈజీగా అనుకున్న దిగుబడి వస్తుంది. ప్రొడక్టివిటీ పెంచుతాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, జీవి గ్రాస్ వాల్యూ అంటే ఏమి, ఏరియా ఇంటూ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్. 100 ఎకరాలు ఉంది, ప్రొడక్టివిటీ 2500 kg ఉంది, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇది టన్నులు వస్తుంది కదా, ఆ టన్నులు ఇంటూ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత డబ్బు. దట్ ఈస్ కాల్డ్ జీవి.